సాంప్రదాయ రుచులు సజీవంగా ఈస్టర్న్ మసాలా. మర్డర్ చేసి నేను, నా పేరు నగేష్. కంపెనీ 10 రోజులు గోల్డ్ అంటే నేనే. కలిసి చేసిన పని ఇది మాకు న్యాయంగానే ఉంది. పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్యకు సంబంధించి అలాగే హంతకులని తామే చెప్పుకుంటున్న వారి స్టేట్మెంట్ కి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ ఇన్నారెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, ఏ రకంగా వీళ్ళు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ ను మనం విశ్వసించాల్సి ఉంటుంది? ఈశ్వర్, ఒకసారి కనుక వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మనం ఒకసారి పరిశీలిస్తే దీంట్లో ప్రముఖంగా అంటే ఈ పటోల గోవర్ధన్ రెడ్డి ఉన్న టోటల్ గ్యాంగ్ లో 2 గ్యాంగ్ డివైడ్ చేసి వాళ్ళతో గేమ్స్ ఆడుతున్నట్టుగా కూడా వీళ్ళు అనుమానిస్తున్నారు. ఆ గేమ్స్ ఆడుతున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా మరొక గ్యాంగ్ తోటి ఈ గ్యాంగ్ అంటే ఎవరైతే ఇప్పుడు 5 జీవన గంటల్లో సీడీ ఇచ్చి పంపించి మమ్మల్ని చంపుతున్నారు కాబట్టి మేము చంపాల్సి వచ్చిందని చెప్పి 5 ఉన్నారు. ఈ 5 ఒక గ్యాంగ్ తయారు చేసి మిగతా వాళ్ళందరూ మరో గ్యాంగ్ తయారు చేసి వాళ్ళతోటి ఇతరులను చంపించడానికి ప్లాన్ చేసినా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆ రోజు ఏ రోజైతే 27 డిసెంబర్ 27 కనుక పటోల గోవర్ధన్ చంపకపోతే మాత్రం ఖచ్చితంగా 5 కూడా మిగతా గ్యాంగ్ తోటి కలిసి చంపేవాళ్ళని చెప్తున్నారు. మొత్తం మీద ఆ పటోల గోవర్ధన్ ఉన్న అనుచరుల్లోనే 2 గ్యాంగులు తయారు చేసి ఒక గ్యాంగ్ తోటి మరొక గ్యాంగ్ చంపే ప్రయత్నంలో భాగంగానే ఈ మర్డర్ జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఈశ్వర్, థ్యాంక్ యూ రెడ్డి. మర్డర్ చేసి నేను, నా పేరు నగేష్. కంపెనీ 10 రోజులు గోల్డ్ అంటే నేనే. కలిసి చేసిన పని ఇది మాకు న్యాయంగానే ఉంది. పటోల గోవర్ధన్ రెడ్డితో నాకు 4 సంవత్సరాల నుంచి పరిచయం. మర్డర్ చేసి నేను, నా పేరు నగేష్. పటోల గోవర్ధన్ రెడ్డి అంటే నేనే. నా వల్ల సహకారం తీసుకుని నేను చేశాను. కలిసి చేసిన పని ఇది మాకు న్యాయంగానే ఉంది. जब हम प्लान करें हम खुद मर्डर करें. మర్డర్ చేసి నేను, నా పేరు నగేష్.
పటోల గోవర్ధన్ రెడ్డి అంటే నేనే. మీరు కలిసి చేసిన పని ఇది మాకు న్యాయంగానే ఉంది. నా పేరు ప్రశాంత్ రెడ్డి అండి. నేను గత 2 సంవత్సరాలుగా అంటే 24 నెలలు అవుతుంది. నాకు మహేందర్ అని చెప్పి ఒక వ్యక్తి, తాండూరు మహేందర్ అని చెప్పి ఒక వ్యక్తి నాకు జైల్లో ములాఖాత్కు ఒక 2-3 ములాఖాతులు తీసుకుపోయిన తర్వాత అనిల్ అనే వ్యక్తితో నాకు సంబంధం చేసిండు. సంబంధం అని అంటే అన్న అని చెప్పి నేను గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ గౌరవం అనేది అన్న అని చెప్పి అని అంటే అదొక విలువైంది. అన్నకు నేను ప్రతి ఒక్కటి ఉంటా అని చెప్పి గోవర్ధన్ రెడ్డి గారు చెప్పారు. ఏమని చెప్పారంటే అన్న నీకు ఎల్లకాలం నీకు ఉంటాడు, నువ్వు ఆయనతో సహకరించు అని చెప్పి ఈ విధంగా చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఆయన జైల్లో ఉండగా మొలకట్ల కల్పించిండు కాబట్టి ఒక 2 లక్షల రూపాయలు నేను గోకులం చిట్ ఫండ్స్లో చిట్టేశాను. చిట్టేసిన తర్వాత ఆ 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి 5 లక్షల చిట్, అది 2 లక్షల రూపాయలు నేను ఆడికి తీసుకొచ్చిన. ఎవరికి ఇవ్వాలా అని చెప్పానంటే ఇక మన అనిల్కి ఇస్తే అందరికీ డైవర్ట్ చేస్తాడు, కొన్ని ఆయనకున్నాయి పర్సనల్గా చేసే పనులు చేస్తాడు అని చెప్పి చెప్పినందుకు అనిల్ చేతిలో పెట్టాను. పెట్టిన తర్వాత అన్న ఎవరికి ఇచ్చిండు అనేది నాకు తెలియదు వాస్తవంగా. అయితే మరి ఇంకా నేను కారమ్మిన తర్వాత 1 లక్ష రూపాయలు మళ్ళా డైరెక్ట్ గోవర్ధన్ రెడ్డి గారికి ఇచ్చిన. బయటకు వచ్చిన తర్వాత మళ్ళా ఇంకా 2 లక్షల రూపాయలు నా ఇల్లు అమ్మిన. ఇంకా 2 లక్షల రూపాయలు డైరెక్ట్ కార్లోనే ఇచ్చిన, అన్నకు కూడా తెలియదు. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మన దాంట్లోనే మనకు ఈ విధంగా చీలికలు వస్తున్నాయి అని చెప్పి 12 రకాలుగా చెప్పిండు నాకు. 12 రకాలు అంటే ఏ విధంగా అంటే ఈయన అనిల్ దగ్గర నుంచి కొద్దిగా ఇన్ఫర్మేషన్ పోతుంది, ఈయన పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పి కొన్ని రకాలు చెప్పిండు. చెప్పిన తర్వాత ఏం చెప్పిండంటే అనిల్ నువ్వు కొద్దిగా వేసేద్దామా అన్న కాడికి మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత నేను కొద్ది డీప్లోకి వెళ్ళిపోయినా. ఎందుకంటే నేను దగ్గర ఉండి నేను ప్రతి ఒక్కటి ఆయన నాకు సహకారం అందిస్తుండో, నేను ఆయనకు సహకారం ద్వారాగా ఉంటున్నా కాబట్టి అన్ని విధాలుగా నేను ఉన్నా కాబట్టి ప్రతి అంగుళం నాకు తెలుసు. ఈ అంగుళం నాకు తెలుసు కాబట్టి నేను ఏం చేశానంటే అనిల్ అన్నకు ఏ విధంగా చెప్పాలనేది మనసులో పెట్టుకొని నేను కుమిలి కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డాను. నాకు చాలా బాధాకరంగా నేను బాధపడ్డా. ఎందుకంటే ప్రతి క్షణం ఆయన వెంబడే ఉంటున్నా. ఒక్క నిమిషం కూడా పొద్దుగాల డ్యూటీకి ఎట్లా పోతామో ఆ విధంగా పొద్దుగాల 8 గంటలకు బయలుదేరితే రాత్రి 12 గంటల వరకు అన్నెంబడే ఉంటున్నాను నేను. ఆ విధంగా ఉన్నప్పుడు అన్న మీదనే ఈ విధంగా చెప్పిన తర్వాత నాకు చాలా బాధాకరంగా కనిపించింది. అందు గురించే ఇవన్నీ ఆలోచన చేసి మా ఇంట్లోకి తీసుకొని ఒకరోజు తాగుడు ద్వారాగా కూర్చున్న తర్వాత ఏందన్నా ఇట్లా బాధపడుతున్నావు అని చెప్పని అడిగిన తర్వాత ఆ తాగిన తర్వాత అప్పుడు మాకు వాస్తవాలు మాకు వెల్లడించినాయి. అన్నట్టేంది ఆయన బాధ నాకు చెప్పిండు, నా బాధ ఆయనకు చెప్పిండు. చెప్పిన తర్వాత ఇక మేము స్టన్ అయిపోయినాం. నేను పైసలు ఇవ్వడం ఎందుకు, ఒక 100 గజాల ప్లాట్ గురించి, ఉప్పల్ ప్లాట్ గురించి, 100 గజాల ప్లాట్ గురించి 50 గజాలు ఇచ్చినా చాలు నాకు, నా కుటుంబానికి. ఆ విధంగా నేను ప్రోత్సహిస్తే నన్ను ఈ విధంగా ఒకరిని చంపమని చెప్పి అనడం ఎంతవరకు వాస్తవం? చాలా బాధగా నాకు అనిపించేసి మనసు నిండుకు తీసుకొని సిటీ ఇన్ఛార్జ్ మళ్ళా మా దాంట్లో మాకే అనంటే నా పేరు ప్రశాంత్ రెడ్డి. మా దాంట్లో మాకే అనంటే ప్రశాంత్ రెడ్డి అనంటే సిటీ ఇన్ఛార్జ్ నన్ను చేద్దాం అంటే పైసల గురించి సిటీ ఇన్ఛార్జ్ చేస్తారు. నువ్వు సంపేసి అక్కడ నేను సిటీ ఇన్ఛార్జ్ కావాలన్నా? ఇది ఎక్కడ వాస్తవం? అందు గురించి మేము ఆలోచన చేసుకొని మేము గరీబోళమైనా సరే, మాకు పూట గతి లేకున్నా సరే, మాకు తింటాను తిండి లేకున్నా సరే, మేము చేసే పని న్యాయంగా ఉంది, మేము బరాబర్గా న్యాయంగా చేస్తుంది. పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని తామే చంపామంటున్న వారి స్పెషల్ ఇంటర్వ్యూకి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ ఎన్నారెడ్డి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎన్నారెడ్డి, ఏ రకంగా పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ లో తన నేర సామ్రాజ్యాన్ని, చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించాడని చెప్పుకోవచ్చు?
ఈశ్వర్ మొత్తం మీద అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఇక్కడ గ్యాంగ్లు అనేవి మాత్రం చాలా వాస్తవం అయితే దీంట్లో పటోల గోవర్ధన్ రెడ్డి నక్సలిజం నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతమందితో ఇక్కడ టీం ఏర్పాటు చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆర్పీటీ అని ఒక సంస్థను ఏర్పాటు చేసి దీంట్లో ఈ అక్రమాలకు పాల్పడని చెప్పేసి గత కొద్దిసేపటికైతే మనం చూసిన వీడియోలో వాళ్ళ అనుచరులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పటోల గోవర్ధన్ రెడ్డికి ఒక కూతురు ఒక కొడుకున్నారు. తర్వాత కూతుర్ని ఆర్పీటీ అధ్యక్షురాలు అంత లెవెల్లో చేయాలని చెప్పేసి దీన్ని ఇంకా విస్తరింపజేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మొట్టమొదటిగా అసలు ఈ పటోల గోవర్ధన్ రెడ్డి ఎవరు, ఎందుకు ఎక్కడి నుంచి వచ్చారని ఫస్ట్ ఈ పార్సిల్ బాంబు పేలడం తోటి ఇతను హైలైట్ అయ్యాడు. తర్వాత మరికొన్ని హత్య కేసులు కూడా పాల్గొనని చెప్పేసి వాళ్ళ తర్వాత ఈ అనుచరులతో చాలా అక్రమాలు చేయించాలని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద తనకంటూ ఒక నేర సామ్రాజ్యాన్ని సృష్టించుకుని బెదిరింపులు చేస్తూ అవసరమైతే హత్యలు కూడా తెగబడుతూ ఒక నేర సామ్రాజ్యాన్ని సృష్టించుకుందని చెప్పని దానికి ఒక పేరు ఆర్పీటీ అని పేరు పెట్టి ఆ పేరుతోటి ఈ నేర సామ్రాజ్యాన్ని విస్తరింపజేసని చెప్పి కూడా వాళ్ళ అనుచరులకు అది కొలిచేడు గతమే మన జీర్ణనగర్ ఇచ్చిన ఇంటర్వ్యూల వల్ల ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మొత్తం మీద హైదరాబాద్ లో ఉన్న ఒక గ్యాంగ్ ఇలాంటి గ్యాంగులు తర్వాత రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే ఊపందుకుందో ఆ రియల్ ఎస్టేట్ ఊపందుకున్న నేపథ్యంలో ఇలాంటి గ్యాంగులు చాలా పుట్టుకొచ్చాయి. తర్వాత ఇప్పుడు పటోల గోవర్ధన్ రెడ్డి సంబంధించిన ఈ విషయంలో కూడా ఒక గ్యాంగ్ ఇప్పుడు విషయం మనకు బయటకు వస్తా ఉంది. దీంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఈ ఉన్న సభ్యుల విషయంలో కూడా వాళ్ళు చెప్తున్న విషయం మనం పరిశీలిస్తే దీంట్లో ఓ ల్యాండ్ విషయంలోనే ఈ గొడవ జరుగుతూ ఉంది. ఓ ల్యాండ్ విషయంలోనే అంటే వీళ్ళ గ్యాంగ్ లో ఒక వ్యక్తిని పోలీస్ ఇన్ఫార్మ్ అనుమానిస్తూ అతన్ని చంపాలని చెప్పేసి నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని చెప్పిన తెలుస్తా ఉంది. మొత్తం మీద హైదరాబాద్ లో ఇలాంటి గ్యాంగులు తిరుగుతూ ఉన్నాయి. ఆ గ్యాంగిజం నడుస్తా ఉంది. పోలీసులు ఎంత నిఘా పెట్టినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ దందా ఇంకా నడుస్తూనే ఉంది. గతంలో ఒక హైప్ హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ చాలా ఊపందుకున్న నేపథ్యంలో ఏర్పడిన గ్యాంగులు వాళ్ళు ఇంకా నడుస్తూ ఉన్నాయి. ఆ గ్యాంగ్ లో ఉన్న ఇంటర్నల్ తగాదాల కారణంగానే ప్రస్తుతం ఈ పటోల గోవర్ధన్ రెడ్డి గ్యాంగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటకు రావడం, వాళ్ళలో వాళ్ళు హత్య చేసుకోవడం, ఈ రోజు ఆ గ్యాంగ్ లో ఉన్న ఇంటర్నల్ తగాదాల కారణంగానే ప్రస్తుతం ఈ పటోల గోవర్ధన్ రెడ్డి గ్యాంగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటకు రావడం, వాళ్ళలో వాళ్ళు హత్య చేసుకోవడం, ఈ రోజు పటోల గోవర్ధన్ రెడ్డి గ్యాంగ్ లీడర్నే చంపడం జరిగింది. ఈశ్వర్, థ్యాంక్ యూ రెడ్డి. పటోల గోవర్ధన్ రెడ్డి నాకు 4 సంవత్సరాల నుంచి పరిచయం. మర్డర్ చేసిన నేను, నా పేరు నగేష్. పటోల గోవర్ధన్ రెడ్డి చంపింది నేనే. నా వల్ల సహకారం తీసుకుని నేను చేసిన. మీకు కలిసి చేసిన పని ఇది మాకు న్యాయంగానే ఉంది. जब हम प्लान करें हम खुद मर्डर करें. పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని తామే హత్య చేశామంటూ 5 మెంబర్స్ గ్యాంగ్ ఒకటి మనకి 04 గంటల స్క్రీన్ పైన ఆ గ్యాంగ్ కి సంబంధించిన దృశ్యాలు కూడా మీరు ఇప్పటి వరకు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ కి సంబంధించి ఒక విశ్లేషణ అనేది కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి విశ్లేషణ అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ ఇన్నారెడ్డి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డి, ఏ రకంగా చూసుకున్నా గ్యాంగ్ వార్స్ కావచ్చు, లేకపోతే ఫ్యాక్షన్ హత్యలు కావచ్చు, రియల్ ఎస్టేట్ దందాలు కావచ్చు, హత్యలు కావచ్చు, ఈ రకంగా హైదరాబాద్ నగరంలో నేర సామ్రాజ్యం ఈ స్థాయిలో విస్తరించిపోవడానికి కారణాలు ఎలాంటి కారణాలు కనిపిస్తోంది? ఈ రోజు హంతకులే స్వయంగా వచ్చి తామే ఈ హత్య చేశామని చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఈశ్వర్, అంటే దీనికి సంబంధించి మనం ఒక 2-3 విధాలుగా మనం చెప్పుకొస్తే అంటే యాక్చువల్ గా హైదరాబాద్ లో గ్యాంగ్ వల్లనే గతంలో సర్వసాధారణంగా ఉండే పాత బస్సుని బేస్ చేసుకుని గతంలో ఇలాంటి హత్యలు జరిగేవి. తర్వాత ఈ గ్యాంగ్ లో మధ్య అంటే ఒక గ్యాంగ్ మరో గ్యాంగ్ మధ్య హత్యలు జరిగే నేపథ్యాన్ని మనం గతంలో చూసాము. అలాగే రీసెంట్ గా సూరి మర్డర్ కావచ్చు, తర్వాత కొన్ని ఫ్యాక్షన్ హత్యలు మాత్రం సొంత అనుచరులే హత్య చేసిన సంఘటనలు మనం చూసాం. అయితే హైదరాబాద్ లో ఇలాంటి గ్యాంగ్ వాళ్ళు కావచ్చు, గ్యాంగ్ లోని సభ్యుల మధ్యలో గొడవ హత్య జరగడం అనేది కూడా ఈ రోజు సంచలనమైన విషయం. అయితే ఈ గ్యాంగ్లు తయారైన విషయం, తర్వాత ఈ గ్యాంగ్లు ఎందుకు తయారవుతున్నాయి, ఈ క్రిమినల్ గ్యాంగ్లు అన్ని కూడా ఎప్పుడైతే అదే గతంలో కూడా హైదరాబాద్ లో గ్యాంగ్లు ఉన్నాయి, తర్వాత ఈ గ్యాంగ్ దందాస్తూ కూడా నడుస్తామనే నేపథ్యం కనిపిస్తా ఉంది. ఏవైనా బిల్డింగ్ సెటిల్మెంట్ కావచ్చు, ల్యాండ్ సెటిల్మెంట్ ఏదో చేస్తా వచ్చాయి. ఎప్పుడైతే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అనేది చాలా బాగా ఊపందుకునే నేపథ్యంలో ఒక్కసారిగా అంటే సబ్జెక్టుగా ఉన్న గ్యాంగులు అన్ని కూడా ఒక్కసారిగా ఫీల్డ్ మీదకి వచ్చి కొన్ని ల్యాండ్లను సెటిల్మెంట్ చేయడం, భారీ ఎత్తున డబ్బులు ట్రాన్సాక్షన్ అవడంతో ఈ గ్యాంగ్లు ఒకసారి వెలుగులోకి వచ్చాయి. మొత్తం మీద అంటే చిన్నపాటి వేలల్లో ఉండే ఈ సెటిల్మెంట్లు కూడా ఒకసారి కోట్ల రేంజ్కి పోవడంతో ఈ గ్యాంగ్లన్నీ కూడా తయారవడం జరుగుతుంది. అప్పటికే పోలీసులు చాలా వైపులో నిఘా పెట్టి చాలా మందిని కూడా రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమందిని గుర్తించి రౌడీ షీట్లు కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ గోవర్ధన్ రెడ్డి హత్యకు సంబంధించిన విషయంపై కూడా మనం ఒకసారి పరిశీలిస్తే అంటే ఈ మర్డర్ సంబంధించి వీళ్ళే మేమే హత్య చేసి అంటే గతంలో కనుక చాలా సార్లు మర్డర్లు జరిగాయి. తర్వాత వాళ్ళు పరారైపోయిన తర్వాత ఎప్పటికో పోలీసులు అరెస్ట్ చేయడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. అయితే ఒకసారి సూరి మర్డర్ విషయం చూసుకుంటే బాను ఎప్పుడు కూడా బాను కనిపించలేదు, ఎక్కడున్నాడో పోలీసులు తెలియదు, ఒకసారి పోలీసులు తెలిసి అంటారు, ఒకసారి తెలియదని చెప్పేసి అంటారు. మొత్తం మీద ఆ బాను ఎప్పుడో పరారైపోయాడు. సో అలాంటి మర్డర్ కేసును ఒకసారి పరిశీలిస్తే ఈ రోజు ఈ పటోల గోవర్ధన్ రెడ్డి సంబంధించిన హత్య కేసును ఒకసారి పరిశీలిస్తే దీంట్లో ఈ గ్యాంగ్ లో మెంబర్లు మేమే చంపామని చెప్పేసి అంటే చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది. అంటే
వీళ్ళు డిఫెన్స్ లో పడ్డారు. అంటే దీనికి సంబంధించిన వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పటికే పోలీసులు చేరిపోయింది. తర్వాత ఈ హత్య చేసింది ఎవరో కూడా క్లియర్ కట్ గా అర్థమైపోయింది కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని పోలీసులు టార్గెట్ చేస్తారు. పోలీసులు టార్గెట్ చెప్పినా కానీ తర్వాత మరికొంతమంది టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ హత్య జరిగిన నేపథ్యంలో ఒక నయ్యం అతన్ని గ్యాంగ్ వారు మరొక గ్యాంగ్ వారి లీడర్ మాజీ నక్సలైట్ ని లైమ్ లైట్ తీసుకురావడం, తర్వాత అతని వల్ల వాళ్ళకి ఏదైనా ప్రాణ ప్రమాదం ఏమైనా ఉంటుందని చెప్పిన ఒక డిఫెన్స్ లో పడిపోవడం, తర్వాత పోలీసులు కూడా చాలా తీవ్రంగా టాస్క్ ఫోర్స్ పోలీసుల టీం ఎప్పటికీ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉంది. అయితే హత్య జరిగిన నెక్స్ట్ డేనే వాళ్ళు లొంగిపోవడానికి ప్రయత్నించినప్పుడు కూడా వాళ్ళు లొంగిపోయే అవకాశం లేకుండా పోవడం, వాళ్ళని పోలీసులు టార్గెట్ చేస్తారన్న భయం నేపథ్యంలోనే వీళ్ళు లొంగిపోవడం జరుగుతా ఉంది. థ్యాంక్ యూ నారెడ్డి. పటోలా గోవర్ధన్ రెడ్డితో నాకు 4 సంవత్సరాల నుంచి పరిచయం. మర్డర్ చేసింది నేను, నా పేరు నగేష్. పటోలా గోవర్ధన్ రెడ్డి అంటే నేనే, నా వల్ల సహకారం తీసుకుని నేను చేసిన. మీకు కలిసి చేసిన పని ఇది మాకు న్యాయంగానే ఉంది. जब हम प्लान करें हम खुद मर्डर करें. రైట్, మరింత విశ్లేషణ అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ ఇన్నారెడ్డి లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. ఇన్నారెడ్డి, రక్షణ కల్పిస్తే లొంగిపోతామని ఇప్పటి వరకు తామే హంతకులమని చెబుతున్న వాళ్ళు చెబుతున్నారు. అయితే రక్షణ కల్పించడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారా? ఈశ్వర్, అంటే అంటే మనం ఎప్పటి నుంచి అయితే ఈ టెలికాస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఎవరు పోలీసు స్పందించలేదు. అయితే ఈ సందర్భంగా వస్తున్న స్టోరీని బాసరా చేసుకుని మేము కూడా పోలీసుల్ని ఆశ్రయించాం. తర్వాత పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ విషయం చెప్పాము. ఇక ఇలా ఎవరైతే ఈ హంతలకు సంబంధించిన వాళ్ళు మీ రక్షణ కావాలంటున్నారు, మీరు కనుక సెక్యూరిటీ ఇస్తామని చెప్పేసి అంటే ఎక్కడికి వెళ్ళి లొంగిపోమంటే అక్కడికి వెళ్ళి లొంగిపోతామని చెప్పేసి అంటున్నారు అని చెప్పినప్పటికీ కూడా ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఎక్కడైతే హత్య జరిగిన ప్రదేశం ఉందో సుల్తాన్ బజార్ ప్రాంతం ఏసీపీ కావచ్చు, సిఐని కావచ్చు, అందరినీ కూడా మేము అడిగాము. వీళ్ళు కనుక మీరు రక్షిస్తామంటే మీ దగ్గరికి వచ్చి లొంగిపోతామన్నారు. దీని మీద మీ స్పందన అని చెప్పేసి అడిగినప్పుడు కూడా ఎవరు కూడా స్పందించలేదు. దీని మీద ఒకవైపున టాస్క్ ఫోర్స్ బృందాలు కూడా ఈ 5 గ్యాంగ్ గురించి ఎప్పుడైతే పటోలా గోవర్ధన్ రెడ్డి హత్య జరిగిందో, హత్య జరిగినప్పటి నుంచి కూడా వాళ్ళు చాలా టైట్ సెక్యూరిటీ చేసి అన్ని వివరాలు సేకరించారు. త్వరలో ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేస్తారన్న విషయం కూడా వాళ్ళకి తెలిసిపోయింది. ఈ 5కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులకు వెళ్ళిపోయింది. అయినప్పటికీ కూడా వీళ్ళు 5 తమ ఏమైతే భయపడుతున్నారో తమను వేరే వాళ్ళు చంపేస్తారు, పోలీసులు కూడా ఎన్కౌంటర్ చేస్తారన్న నేపథ్యంలో పంపిన సీడీలో క్లియర్ కట్ చెప్పారు. పోలీసులకు మాకు రక్షణ ఇస్తే నేను ఖచ్చితంగా లొంగిపోతామని చెప్పన్నారు. ఈ పోలీసులు అరెస్ట్ చేయకముందే ఒక రకంగా టాస్క్ ఫోర్స్ బృందం గాలిస్తోందని ఎవరు స్పందించలేదు. వాళ్ళు వచ్చి లొంగిపోమని తర్వాత చూద్దామని చెప్పంటున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు భయపడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఒకవేళ కనుక అంటే వీళ్ళు చెప్తూనే ఉన్నారు, పలానా ప్రదేశానికి వెళ్ళి లొంగిపోమంటే మేము అక్కడికి లొంగిపోతాము. ఈ విషయం మీద మాకు స్పష్టంగా ఉన్నతాధికారుల నుంచి ఒక హామీ కనుక ఇస్తే మాత్రం ఖచ్చితంగా లొంగిపోతామని చెప్పినప్పుడు కూడా వాళ్ళు హంతకులు కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళు రమ్మనండి అని చెప్పి అంటున్నారు తప్పించి దాని మీద అఫీషియల్ గా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి కానీ ఎలాంటి హామీ ఇవ్వడానికి కానీ వాళ్ళు సుముఖంగా లేరు. ఈశ్వర్, థ్యాంక్ యూ నారెడ్డి. ఇన్ఛార్జ్ నేను. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి విశ్లేషణ అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ ఇన్నారెడ్డి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డి, మనం సాయంత్రం నుంచి కూడా దీనిపైన ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తూనే వస్తున్నాం. అయితే పోలీసులు కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన కనిపించట్లేదు. కేవలం వారిని అరెస్ట్ చేయాలన్న ఆలోచనలోనే పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్స్ గానీ అప్డేట్స్ గానీ ఏమున్నాయి మీ దగ్గర? ఈశ్వర్, మనం పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన నేపథ్యం కావచ్చు, సుల్తాన్ బజార్ ఎక్కడైతే ఘటన జరిగిందో సుల్తాన్ బజార్ పోలీసుతో మాట్లాడిన నేపథ్యంలో కావచ్చు, ఇప్పటికే మా దగ్గర పూర్తి సమాచారం ఉంది. వాటిని మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేస్తారని మాత్రం కరాగానే చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు లొంగిపోదలుచుకుంటే వాళ్ళ ఇష్టం మేమేం చేయలేము. కాకపోతే మాత్రం ఈ రోజు కాకపోయినా రేపైనా సరే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము. మాకు సంబంధిత సోర్సుల ద్వారా సంబంధిత ఇన్ఫర్మేషన్ మాకు ఖచ్చితంగా ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే దీని మీద అంటే మీరు వచ్చి లొంగిపోవచ్చు, మేము సెక్యూరిటీ కల్పిస్తాం, దాని మీద మాత్రం వాళ్ళు స్పందించడానికి సుముఖంగా లేరు. పోలీసులు అది యాక్చువల్ గా అయితే ఆ పోలీసుల బాధ్యత కాదు. అది వాళ్ళు హంతకులు కాబట్టి వాళ్ళు నేరం చేసినట్టు వాళ్ళంతా వాళ్ళు లొంగిపోవచ్చు అని చెప్పేసి కూడా అనే విషయం మీద కూడా స్పందించలేదు. వాళ్ళు మాత్రం స్పష్టంగా చెప్తున్నారు, ఖచ్చితంగా లొంగిపోదలుచుకుంటే లొంగిపోవచ్చు, కాకపోతే వీళ్ళు లొంగిపోకపోయినా కానీ ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాము. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా మా దగ్గర ఖచ్చితంగా ఉంది. కరెక్ట్ గా 2-3 రోజులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని మాత్రం కరాకట్టగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టాస్క్ ఫోర్స్ టీం కావచ్చు, ఓ వైపున సుల్తాన్ బజార్ ఎక్కడైతే ఘటన జరిగిందో సుల్తాన్ బజార్ స్పెషల్ పోలీస్ టీం కూడా చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయితే మనం ఆ సుల్తాన్ బజార్ పోలీసులతో మాట్లాడిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రేపు కానీ ఎల్లుండి కానీ మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీర్చామని మాత్రం కరాకట్టగా చెప్తున్నారు. ఈశ్వర్, అయితే తమకు నయ్యం ముఠా నుంచి ప్రాణభయం ఉందంటున్నారు, అలాగే పోలీసుల నుంచి కూడా ప్రాణభయం ఉందంటున్నారు. ఏ రకంగా లొంగిపోవాలన్నా ఈ ప్రాణభయమే ప్రధాన కారణంగా కనిపిస్తున్న నేపథ్యంలో పోలీసుల నుంచి వారికి ఎలాంటి ప్రాణహాని ఉండదన్న భరోసా ఏదన్నా కనిపిస్తోందా?
అయితే ఖచ్చితంగా ఒకవేళ కనుక వాళ్ళు లొంగిపోతే వాళ్ళు పోలీసు ప్రొటెక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వేరే వాళ్ళ నుంచి వేరే వ్యక్తులు పోలీసుల దగ్గర పోలీసు ప్రొటెక్షన్ లో ఉన్న వ్యక్తుల్ని చంపే అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వారు డిపార్ట్మెంట్ గా వాళ్ళు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు అంటే హత్య చేసిన వాళ్ళు తాము హత్య చేశామని ఒప్పుకుంటున్నారు. తర్వాత ఏ విధంగా చేశాము, ఏ పరిస్థితుల్లో హత్య చేశామన్న విషయం మీద కూడా వాళ్ళు స్పష్టంగా G24 గంటలకు పంపిన సిటీ ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే లొంగిపోదలుచుకుంటే డైరెక్ట్ గా ఎక్కడైతే ఘటనా స్థలం జరిగిందో ఆ రోజు అంటే సుల్తాన్ ఘటన అంటే హత్య జరిగిన రోజే మేము వచ్చి లొంగిపోదాం అనుకున్నాము. కాకపోతే నయ్యం అనే వ్యక్తి పేరు రావడం మేము భయపడుతున్నాం అని చెప్పేసి G24 గంటలకు ఇచ్చిన ప్రెసిడెంట్ అంటే పంపించిన సిటీలో స్పష్టంగా చెప్తా వస్తున్నారు. అయితే అదే విషయాన్ని సుల్తాన్ బజార్ ఉన్నతాధికారులు ఒకటే చెప్తున్నారు, లొంగిపోదలుచుకుంటే డైరెక్ట్ గా వచ్చి లొంగిపోవచ్చు అని చెప్పన్నారు. అంటే మనం కూడా విశ్లేషణకు వస్తే అంటే దీని మీద ఒకవేళ పోలీసు అదుపులో ఉన్నప్పుడు కూడా నయీం గ్యాంగ్ వచ్చి హత్య చేస్తుందన్న విషయం మీద మాత్రం స్పష్టంగా పోలీసుల దగ్గర కనుక లొంగిపోతే మాత్రం ఖచ్చితంగా ఎవరు ఏమి ఇచ్చేయాలని మాత్రం స్పష్టమైన వాస్తవం. ఒకవేళ వీళ్ళు అంటే హత్య దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఇలా ఎలా హత్య చేశాము, ఏ విధంగా చేశాము, తర్వాత తామే చేశామని స్పష్టంగా ఒప్పుకున్నారు కాబట్టి అదే విషయం మీద వాళ్ళు కోర్టుకు సరెండర్ చేసి అయితే పటోల గోవర్ధన్ రెడ్డి హత్యకు సంబంధించి ఉప్పుల ప్రాంతంలో ఉన్న 100 గజాల స్థలం కావచ్చు, లేకపోతే తన ప్రధాన అనుచరుడుగా ఉన్న అనిల్ ని చంపించాలి, లేకపోతే పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో చంపాలనే ఉద్దేశం కావచ్చు. ఇవన్నీ చూస్తుంటే ఏ రకంగా ఈ వ్యాఖ్యల్ని విశ్వసించాల్సి ఉంటుంది ఈ 5 మెంబర్స్ ముఠా చెబుతున్న ఈ వ్యాఖ్యలపైన? అంటే ఈ 5 మెంబర్స్ ముఠా చెప్తున్న విషయాన్ని బట్టి మనం ఒకసారి కనుక విశ్లేషణ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మర్డర్ అనేది కనుక చేయకపోతే ఖచ్చితంగా దీంట్లో 5గురు గ్యాంగ్ లో కొంతమంది చనిపోయే అవకాశం ఉంది. అంటే తమ ప్రాణాలు రక్షించుకోవడానికి అంటే పటోల గోవర్ధన్ రెడ్డి చంపడానికి సంబంధించి వేరే సోర్స్ ఏం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. మా ప్రాణాలు రక్షించుకోవాలని కాబట్టి మేము హత్య చేశాము. తర్వాత దీంట్లో ఏమైతే ఒక ల్యాండ్ ఇష్యూలోనే ఈ హత్యకు కారణం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా దీంట్లో కనిపిస్తా ఉంది. మొత్తం నేపథ్యంలో అంటే ఈ నేపథ్యాన్ని మొత్తానికి ఒకసారి పరిశీలిస్తే మాత్రం ఒక ల్యాండ్ ఇష్యూలో డిస్ప్యూట్ ఉంది. ఆ డిస్ప్యూట్ నేపథ్యంలోనే తన గ్యాంగ్ లోని వ్యక్తుల్ని తాను హత్య చేయడానికి మరికొంతమంది తన గ్యాంగ్ లో మరికొంతమంది ప్లాన్ చేసే నేపథ్యంలో ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు అంటే 28వ తారీఖు కనుక పటోల గోవర్ధన్ రెడ్డి కనుక చంపకపోతే ఖచ్చితంగా తర్వాత 2 రోజుల్లో ఎవరైతే వ్యక్తుల పేర్లు టార్గెట్ చేసి ఎవరి పేరు అయితే స్కెచ్ వేసి రెడీగా ఉన్నాడో ఖచ్చితంగా వాళ్ళని చంపేస్తారు. కాబట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలంటే పటోల గోవర్ధన్ రెడ్డి చంపడం ఒకటే లక్ష్యము అని చెప్పి తెలుస్తా ఉంది. అది కాకుండా ఇదంతా అంటే ఈ హత్య జరగడం ఒకటి, తర్వాత వీళ్ళు స్కెచ్ వేయడం, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి మొత్తం పరిశీలిస్తే ఇదంతా కూడా ఈ ల్యాండ్ ఇష్యూకి సంబంధించిన ఇష్యూస్ మాత్రమే ఉంది ఇంక్లూడ్ అయింది దీంట్లో. తర్వాత దీంట్లో ఇంటర్నల్ గ్యాంగ్ అంటే తన సొంత గ్యాంగ్ లోనే ఉన్న భేదాభిప్రాయాలను తీసుకొచ్చి వాళ్ళ వ్యక్తులని వాళ్ళతోటే చంపించాలన్న ప్రయత్నంలో భాగంగానే ఈ హత్య కుట్ర జరిగిందని చెప్పి తెలుస్తా ఉంది. ఈశ్వర్, థ్యాంక్ యూ రెడ్డి. మర్డర్ చేసి నేను, నా పేరు నగేష్, చంపింది పటోల గోవర్ధన్ రెడ్డి అంటే నేనే. కలిసి చేసిన పని ఇది మాకు న్యాయంగానే ఉంది.